రుద్రాణి తన గదిలో కూర్చొని రాజ్ కావ్య పెళ్లి ఫోటో తీసుకుని చూస్తూ, ఈ రోజుతో నీ నాటకాన్ని బయటపెట్టి రాజ్ నిన్ను అసహించుకునేలాగా చేస్తాను కావ్య అని ఆ ఫోటోలో నుంచి రాజు ఫోటోని సపరేట్గా కట్ చేసి కావ్య ఫోటో మాత్రమే కనిపించేలాగా బెడ్ మీద పెడుతుంది. ఇప్పుడు రాజుని ఈ గదిలోకి తీసుకొస్తే రాజు ఖచ్చితంగా కావ్య ఫోటో చూస్తాడు. మంగళసూత్రంతో ఉన్న కావ్య ఫోటో చూసి రాజు షాక్ అవుతాడు. నిజం దాచిపెట్టినందుకు కావ్యతో గొడవ పడతాడు. దాంతో ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు. నాకదే కావాలి, ఇప్పుడు వెంటనే రాజుని ఈ గదిలోకి తీసుకురావాలి అని రుద్రాణి కిందకి దిగి వస్తూ ఉంటుంది. సోఫాలో కూర్చొని ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు రామ్, నా గదిలోకి వచ్చి 5 నిమిషాలు రెస్ట్ తీసుకో, ఏసీ వేసి నా గదంతా కూల్గా చేశాను అని చెప్తూ ఉంటుంది. రాజు అయితే చాలా సంతోషపడుతూ, అలాగే ఆంటీ, మీ గదికి వెళ్దాం పదా అని అంటుంటాడు. ఇందిరాదేవి అపర్ణ అయితే రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు, ముందు కళావతిని ఇంప్రెస్ చేయాలి కదా అని అడ్డుకుంటూ ఉంటారు. రాజు అయితే లేదు, నేను ముందు వెళ్ళి రెస్ట్ తీసుకొని వస్తాను, తర్వాతే కళావతిని ఇంప్రెస్ చేస్తాను అని రుద్రాణి గదిలోకి వెళ్తూ ఉంటాడు. రుద్రాణి కూడా రాజు వెనకనే వెళ్తూ ఉంటుంది. గదిలోకి వెళ్ళిన రాజు బెడ్ మీద ఉన్న ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ సీరియస్గా చూస్తూ ఉంటాడు. తన వెనకనే ఉన్న రుద్రాణి అయితే ఈ రోజుతో కావ్య పని అయిపోయింది అని మనసులో సంతోషంగా అనుకుంటూ ఉంటుంది. రాజు చాలా కోపంగా ఆ గదిలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. గది బయటనే ఉన్న రుద్రాణి, ఏంటిరా మళ్ళా వచ్చేస్తున్నావు, రెస్ట్ తీసుకుంటానన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. రాజు అయితే చాలా సీరియస్గా, రెస్ట్ తీసుకునేలా ఉందా లోపల, ఆ బెడ్ మీద ఉన్న ఫోటో చూసి షాక్ అయ్యాను అని చెప్తూ ఉంటే రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతూ, మరి షాక్ అయితే సైలెంట్గా ఉంటావేంటి, వెళ్ళి దానికి కారణమైన వాళ్ళని నిలదీయి, తప్పు చేసిన వాళ్ళని నిలదీయడంలో తప్పేమీ లేదు, వెళ్ళు, వాళ్ళని కడిగి పారిగి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. రాజు అయితే తప్పదా, మీరంత బలవంత పెడుతుంటే తిట్టక తప్పదు అని రుద్రాణిని తిడుతూ ఉంటాడు. అసలు మీరు మనిషేనా, అత్తయ్య అయ్యుండి మీ కోడలు ఫోటోని ఇలా పబ్లిక్గా ఎలా పెడతారండి, సిగ్గుండాలి అని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అసలు ఈ రాజు లోపల ఏం చూశాడు అని పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి కింద పడిపోయిన ఫోటోను తీసుకుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది స్వప్న మోడర్న్ డ్రెస్ వేసుకున్న ఫోటో. అసలు నేను ఇక్కడ పెట్టింది కావ్య ఫోటో కదా, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన స్వప్న రుద్రాణి చేతిలో ఉన్న ఫోటో తీసుకొని, ఏంటత్తయ్య ఇది, నా ఫోన్లో ఉన్న ఫొటోస్ బయటికి ఎలా వచ్చాయి, రాజు చూసేలాగా ఈ బెడ్ మీద ఫోటో ఎవరు పెట్టారు, ఇంకా ఏమీ తెలియనట్టు నటించకండి, మీ గదిలో మీకు తెలియకుండా నా ఫోటో ఎలా వస్తుంది అని అడుగుతుంటే రుద్రాణి అయితే, అలా నేనెందుకు చేస్తాను, నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది. స్వప్న చాలా కోపంగా, అయితే అదే నేను అడుగుతున్నాను, కాస్తైనా సిగ్గు లేకుండా మీ కోడల ఫోటోని అలా ఎవరికి పడితే వాళ్ళకి చూపించేస్తారా అని గట్టిగా తిడుతూ ఉంటుంది. రుద్రాణి అయితే షాక్ అయిపోతూ ఈ ఫోటో ఎలా మారింది అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజు ఫ్లవర్ బొకే గిఫ్ట్ తీసుకొని నేరుగా కావ్య గదిలోకి వెళ్తూ ఉంటాడు. తనని చూడగానే కావ్య సిగ్గుపడుతూ, ఏంటి నేరుగా గదిలోకి ఇలా వచ్చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. రాజు అయితే మీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాను అని చెప్పి తనకి ఫ్లవర్ బొకే ఇచ్చి గిఫ్ట్ కూడా తనకిస్తూ ఉంటాడు. ఆ కవర్లోంచి డ్రెస్సును తీసిన కావ్య అది చూసి చాలా మురిసిపోతూ, ఈ డ్రెస్ చూడడానికి ఎంత బాగుందో అని అంటూ ఉంటుంది. రాజు అయితే, చూడడానికే కాదు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, నా కోసం ఒకసారి ఈ డ్రెస్ వేసుకురండి అని అడుగుతూ ఉంటాడు. కావ్య అయితే సిగ్గుపడుతూ, నేనా, ఇప్పుడా అని అంటూ ఉంటుంది. అవును ఇప్పుడే, నా కోసం వేసుకురండి ప్లీజ్ అని రాజు తనని బ్రతిమలాడుతూ ఉంటాడు. కావ్య అయితే లోపలికి వెళ్ళి రాజు గిఫ్ట్గా తీసుకొచ్చిన బ్లాక్ ఫ్రాక్ని వేసుకుని వస్తూ ఉంటుంది. తను తీసుకొచ్చిన డ్రెస్లో కావ్య చాలా అందంగా కనిపించేసరికి రాజు ఆశ్చర్యపోయి కావ్య వంక చూస్తూ ఉంటాడు. కావ్య కూడా సిగ్గుపడుతూ రాజును చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.